దూకుడు ప్రదర్శిస్తున్నారు. తనలో ఎంత మాత్రం దూకుడు తగ్గలేదని నిరూపిస్తున్నారు. జనం కోసం ఎంత దాకైనా వెళ్తానని మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్ ప్రజల బాట పడుతున్నారు. ప్రజలు కూడా జన నీరాజనం పలుకుతున్నారు. జగన్ ఎక్కడికి వస్తున్నా జనం సునామీలా తరలి వస్తున్నారు. అదే సమయంలో జగన్ వైఖరిలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు చేయడం వైఎస్ జగన్ కి చేత కాదు. అధికారంలో ఉన్నా లేకున్నా ఏ రకంగా చూసినా ఆయన జనం మనిషి. వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారంటే చాలు చలించిపోతారు. జనాల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. గత కొద్ది రోజులుగా ఆయన్ను చూస్తుంటే మునుపటి దూకుడు కనిపిస్తోంది. ప్రజల సమస్యకు సత్వర పరిష్కారం కావాలన్నదే వైఎస్ జగన్ అభిమానం. ప్రజల విషయంలో ఎటువంటి సంకోచం లేకుండా సాయం అందాలన్నది ఆయన అభిమతం. రాష్ట్రంలో మిర్చి రైతులకు న్యాయం చేయాలని ఆయన నినదించారు. స్వయంగా గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి సమస్యలపై దృష్టి పెట్టాలని కూటమి ప్రభుత్వానికి విన్నవించారు. అంతటితో ఆగకుండా రైతుల సమస్యలపై సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘ ట్వీట్ వైరల్ అయింది. దేశ రాజధానికి తాకింది. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మిర్చి రైతుల సమస్యలను జాతి దృష్టికి తీసుకువెళ్లారు. 9 నెలల కిందట దారుణ పరాజయం, ఊహించని అపజయం. కానీ దాన్ని అధిగమించి జనాల్లోకి వచ్చారు జగన్. అయినా సరే జనం నీరాజనాలు పరుగుతున్నారు. 10 సంవత్సరాల వయసు లేని పిల్లలు సైతం జగన్ కోసం ఆరాట పడుతున్నారు. అంతలా అభిమానం చూపుతున్నారు. జనం ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్లాలి. వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవాలి. తమ బాధ్యతగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. అవసరమైతే నేనున్నాను అంటూ బాధితులను ఓదార్చాలి. అంతేకాని తాను వెళ్తే ఇబ్బందులు తలెత్తుతాయని తప్పించుకునేవారు కాదు జగన్. అధికారంతో ఆయనకు సంబంధం లేదు. అది ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా నటించడం ఆయనకు చేత కాదు. గత 5 ఏళ్లలో సంక్షేమంతో పేదల ముఖాల్లో సంతోషం నింపారు. అప్పుడు ఇప్పుడు సమస్య ఎక్కడ ఉన్నా నేనున్నాను అంటూ అడుగు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం జగన్ జనం బాట పట్టారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటుంది. పండు ముసల నుంచి ఊహ తెలియని పిల్లాడి దాకా అందరూ జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన్ను దగ్గరగా చూడాలని, వీలైతే ఆయన్ని కలవాలని, తమ ఫోన్లలో క్లిక్ పంపించాలని ఆరాటపడుతున్నారు. రాజకీయాల్లో అవసరాలకు తగ్గట్టు ముసుగులుకోవడం జగన్ శైలి కాదు. జనాలకు దూరంగా ఉండడం ఆయనకు చేత కాదు. ఆయన వస్తున్నారంటేనే జనం ఆటోమేటిక్ గా తరలిస్తున్నారు. అది ఏ సందర్భమైనా సరే జనం మాత్రం తిరుగులేని ఆదరణ కనిపిస్తున్నారు. అదే సమయంలో జగన్ చేస్తున్న ప్రకటనలకు ప్రజలు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుడుతోంది. మళ్లీ తమకు అపజయం తప్పదని భావిస్తున్న వారు ఉన్నారు. మొత్తానికైతే జగన్ దూకుడుతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంటోంది.